వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. గౌరాన్బండ శాలివారం మండలము గౌరాన్బండ గంగాదేవి సమేత ఉమామహేశ్వర దేవస్థానము బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు గుడి ప్రదక్షిణము జాతర సందర్భంగా ఎస్పీ గారి ఆదేశానుసారం శ్రీ చరచంద్ర పవార్ ఎస్పీ గారి ఆదేశానుసారం మరియు డిఎస్పీ శివరామరెడ్డి సారి ఆధ్వర్యంలో కేతపల్లి, శాలివారం, కట్టంగూరు 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పోలీస్ ఫోర్స్తో బందోబస్తు చేయడం జరిగింది. ఇటు బందోబస్తుకు 2 హెడ్ కానిస్టేబుల్, 20 మంది పీసీలము, కేతపల్లి ఎస్ఐ గారు మరియు కట్టంగూరు ఎస్ఐ అయిన నేను హాజరయ్యడం. శాంతి భద్రతలతో భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో జాతరలో పాల్గొని ఉత్సాహంగా పాల్గొని తన మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఇటు బందోబస్తు మా పోలీస్ ఫోర్సు చాలా చక్కగా చేశారు. శాంతియుతంగా కూడా భక్తులు దర్శనం చేసుకొని జాతర కూడా భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా ముగిసింది. నమస్కారం. నరిగ యాదయ్య, బైరన్బండ సర్పంచ్, శాలివారం మండలం, బైరన్బండ గ్రామం, నల్గొండ డిస్టిక్. ఈ నెల 14th నుంచి 18th వరకు బైరన్బండలోని శ్రీ ఉమామహేశ్వరి గంగా భవాని జాతర ఈ 5 రోజులు ఘనంగా జరుపుకోవడం జరిగింది. 14th రోజు, 15th రోజు వచ్చేసి ఉమామహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణం మీద దాదాపుగా 30 మంది జంటలు కూర్చోవడం జరిగింది. అట్లా కళ్యాణం మీద కూర్చున్న భక్తులకి వాళ్ళకి సంతానలేమి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్లకు మన గంగా భవాని సమేతంగా కళ్యాణం మీద కూర్చున్న వాళ్లకు ఆరోగ్యాలతో ఉండేటట్టు వాళ్లకు దేవుడు కటాక్షం చేయిస్తాడు. అదేవిధంగా మన బైరన్బండ ఉన్నటువంటి వాటర్ చాలా స్వచ్ఛమైన వాటర్, అది ఆ వాటర్ చాలా 1970లో వెలిసినటువంటి గంగా జలంను అప్పుడు ఒక గొర్రెల కాపరి చూసి దాన్ని ఆ వాటర్ని తీయడం ద్వారా మనకు ఆ వాటర్ చాలా గంగా పవిత్రంగా ఉండడం వల్ల దాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ వాటర్ అనేది ఇంకిపోవడం అనేది ఉండదు. ఇప్పుడు కూడా స్వచ్ఛంగా ఉంటుంది ఆ వాటరు. ఎండాకాలంలో కూడా ఆ వాటర్ అనేది ఎప్పటికీ అలాగనే ఉంటుంది. ఎంత తోడినా కానీ ఆ వాటర్ అనేది అలాగనే ఉంటుంది. ఆ వాటర్ తాగిన వాళ్ళకు సంతానాలు ఏమీ లేకున్నా కానీ ఆ వాటర్ తాగిన వాళ్ళకి సంతానం అనేది కలుగుతుంది. ఇది ప్రసిద్ధిగాంచినది. అదేవిధంగా నిన్న రాత్రి మన హరికథ కాలక్షేపం జరిగినది. నిన్న మధ్యాహ్నము రేణుకా ఎల్లమ్మకి బోనాలు కూడా సమర్పించడం జరిగింది. అంగరంగ వైభవంగా చాలా భక్తి శ్రద్ధతో మహిళలు కూడా బోనాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ఎడ్ల బండ్ల ప్రదర్శన కూడా అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు చాలా ఆశగా ఎంతో విధంగా సాయశక్తుల కృషి చేసి ఎక్కువ శాతము ట్రాక్టర్లను మన ప్రదక్షిణ దేవుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం జరిగింది. అందరి సహాయ సహకారంతో, అదేవిధంగా పోలీసుల సహకారంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా సక్రమంగా సాగింది. అదేవిధంగా నెక్స్ట్ 18th రోజు 2022 రోజు మన రామ్లా ప్రదర్శన కూడా ఉంది. 22 రోజు అది కూడా చాలా ఘనంగా జరుపుకోవాలని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మన మాజీ సర్పంచ్ దండ రేణుకా అశోక్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను వాళ్ళ కూతురు ఇప్పించడం జరిగింది. 131,000 పెట్టి ఇప్పించడం జరిగింది. ఆ విగ్రహాలకు ఎల్లవేళలా పూజలు చేయడం జరుగుతుంది. 14 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా పూజలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులు కూడా వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి 3-4 పూజారులు, రమేష్ గారు అయితే మన ముఖ్య పూజారి, చాలామంది 4-5 పూజారులు అందరూ కూడా శ్రమించి మన యొక్క ఈ గంగా భవాని జాతరను ఘనంగా నిర్వహించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు వాళ్ళకి. అదే ఇంత సక్రమంగా అన్ని విధాలుగా సక్సెస్ చేసి ఈ యొక్క జాతరను ఈ రోజుతోని ముగించుకోవడం జరిగింది. అంగరంగ వైభవంగా జరిగింది. నెక్స్ట్ శ్రీరాముల కళ్యాణంది 22 రోజు ఉంది. అది కూడా ఇంకా మంచిగా చేయాలని గ్రామ ప్రజలందరి తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 14/2/2026 నుండి ఈ బైరన్బండ గ్రామము, శాలివారం మండలం, నల్గొండ జిల్లా బ్రహ్మోత్సవం ఈరోజు ముగుస్తున్నాయి.
18/2/2026తో ముగుస్తున్నాయి. ఈ యొక్క 5 రోజుల పాటు దిగ్విజయంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమం జరగడం జరిగింది. ఈ ఉమామహేశ్వర గంగా భవాని దేవస్థానం బైరవనబండ గ్రామంలో 1972లో భూమి మీద నీళ్లు వస్తున్నాయని చెప్పి ఒక గొర్రెల కాపరికి భూమి మీదనే ఎక్కడ బావులు కానీ బోర్లు కానీ ఎండిపోయినా కూడా ఇక్కడ భూమి మీద నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఒక గొర్రెల కాపరి చూసి వచ్చి గ్రామ పెద్ద మనుషులు చెప్పడం జరిగింది. ఆ రోజున్న గ్రామ పెద్ద ఆ గ్రామ పెద్ద మనుషులు వచ్చి అక్కడ తవ్వి చూడగా శివలింగం దొరికింది. ఆ రోజు ఆ శివలింగం దొరకడం వలన ఇక్కడ శివుడు ఆ గంగా భవాని సమేత ఉమామహేశ్వర స్వామిగా నామకరణం చేసి ఇక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలామందికి 1000 మంది ఉన్నారు ఇక్కడ శంకరయ్యలు శంకరమ్మలు. ఇది ఆ గంగా తీర్థం తాగినటువంటి వారికి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడం కానీ, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఆరోగ్యం బాగా కావడం కానీ, ఇట్లా వాళ్ళకు ఏ సమస్యలు ఉన్నా కూడా పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకు పెళ్ళిళ్ళు కావడం కానీ అనేక రకాల సమస్యలు తీరుస్తున్న ఈ బైరవనబండ నల్లగొండ జిల్లా శాలిగారావు మండలం బైరవనబండ గ్రామంలోని ఈ యొక్క గంగాభవాని సమేత ఉమామహేశ్వర స్వామి వారి కృప వల్ల చాలామంది ఈ యొక్క పరిసర ప్రాంతాలు దాదాపు వేలాది మంది శంకరయ్య శంకరమ్మలు పేరు పెట్టుకున్నారు. కాబట్టి ఇది దినదినాభివృద్ధి చెందుకుంటూ ఇక్కడ కొలువై ఉన్నటువంటి దేవతలు నవగ్రహాలు ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, ఎల్లమ్మ తల్లి, తర్వాత గంగమ్మ తల్లి, ఉమామహేశ్వర స్వామి వారు. ఇప్పుడు కొత్తగా మనకు సీతారామలక్ష్మణ ఆంజనేయ సమేత విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు కూడా రేపటి నుంచి జరగబోతున్నాయి. 22వ తారీఖు ఆ యొక్క కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ యొక్క ప్రాంగణం శివకేశవులకు ఏది ప్రాంగణంగా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క క్షేత్రానికి ఇవాళ వేలాది మంది వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. 5 రోజుల కార్యక్రమంలో సుమారు 1,00,000 మంది దాకా దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలే కాదు, అనేక జిల్లాల నుంచి, అనేక మండలాల నుంచి, వందలాది గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చారు. ఈ 5 రోజుల కార్యక్రమంలో భాగంగా కళ్యాణం రోజు కూడా శివరాత్రి రోజు కూడా ఒక 35 జంటలు కూర్చోవడం జరిగింది. కాబట్టి అంత మధ్యరాత్రి అయినా కూడా ఈ యొక్క 7 ఎకరాల ప్రాంగణం, ఈ యొక్క ఉన్నటువంటి ప్రాంగణం మొత్తం నిండిపోతుంది ప్రతిసారి కూడా. కాబట్టి రోజు రోజు దినదినాభివృద్ధి చెందుతుంది. ఇంకా ఈ యొక్క గుడిని పెద్దగా చేయాలని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల విశ్వాసం. ఈ యొక్క గుడికి ప్రభుత్వం కూడా తోడ్పడి దీనికి నిధులు కేటాయించినట్లే ఈ గుడి అభివృద్ధి చెంది ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా ఈ యొక్క కోరికలు తీర్చు పొంగు బంగారమై ఉన్నది. కాబట్టి ఇక్కడి నుంచి ఉమామహేశ్వర స్వామి గుడి నుండి మా ఊరి పేరే భైరవుని గుడి, అంటే భైరవుడు ఉన్నాడు. ఆ భైరవుడు ఇక్కడికి 1 కిలోమీటర్ దూరం ఉన్నది. ఆ కిలోమీటర్ దూరము బాట లేకపోవడం వల్ల అక్కడ పోలేకపోతున్నారు పబ్లిక్. ఆ గుడి కూడా శిథిలావస్థ పోయింది. దాన్ని పురాతన దేవాలయం, అది పురాతన దేవాలయాన్ని కూడా పునరుద్ధరించాలని నేను ఆ ప్రభుత్వాన్ని కోరుచున్నాం. కాశీలో ఉన్నది కాలభైరవ స్వామి, భైరవనబండలో అష్టభైరవులు, అంటే 8 మంది భైరవులలో భైరవనబండ భైరవుడు కూడా 2వ వారుగా ఆ పురాణాలలో ఉన్నది. కాబట్టి ఆ భైరవుని గుడికి బాట ఈ యొక్క ఉమామహేశ్వర గుడి డెవలప్మెంటు, ఈ యొక్క కళ్యాణ మంటపం ఒకటి అవసరం ఉన్నది. ఇక్కడ వచ్చిపోయేటువంటి భక్తులకు మనకు నివాస సౌకర్యం, అంటే రూములు ఏర్పాటు చేయడం, అంటే వసతి సౌకర్యం కొరకు రూములు అవసరం ఉన్నది. ఇక్కడ గుడి కూడా ఈ కొంచెం పెద్ద ఎత్తున దీన్ని కట్టుకోవడానికి ఇక్కడ విశాలవంతమైనటువంటి ప్లేస్ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క దినదినాభివృద్ధి చెందుతున్న ఈ యొక్క గుడి ఇలాంటి మీడియా మిత్రులు కూడా తీసుకపోతే ఇది అందరి దృష్టికి పోయి అధికారులు, మన ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఎండోమెంట్ మినిస్టర్ గారి దృష్టికి, జిల్లా మంత్రి గారి దృష్టికి పోయి ఇక్కడ స్థానిక ఎంపీ కూడా శాలిగారావు ఎంపీ గారు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు దీనికి నిధులు కేటాయించాలని చెప్పి కోరుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞత తెలుపుతున్నాం.